హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శృతి వండర్స్. ఈరోజు వీడియోలో మేఘుకి బేబీ షవర్ చేసాం కదండి, అది లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాను. డెకరేషన్ అయితే మేమే ఓన్గా చేసాము, కానీ అందరూ అడుగుతున్నారు బయట ఇచ్చేసారా ఏంటి చాలా బాగా వచ్చిందని. లేదండి, మేమే ఓన్గా ఇవన్నీ చేసాము. బర్త్డేకి యానివర్సరీకి అయితే ఏవో చేసేస్తాము, బేబీ షవర్కి ఎప్పుడు చేయలేదు కదా, ఎలా వస్తుంది అనుకున్నాము. ఫైనల్గా చాలా బాగా వచ్చింది. కేక్ కూడా అంతేనండి, యూట్యూబ్లో చాలా చూశాను, కానీ తర్వాత ఓన్గా ఇలా చేయమని అలా చేయమని చెప్తే ఆయన కూడా ఫైనల్గా లుక్ అయితే చాలా బాగా చేశారు. ఏమని చెప్పి తీసుకురావాలి అని చెప్పి నేనైతే మార్నింగ్ నుంచి ఆలోచించేస్తున్నానండి. కానీ తమ్ముడైతే చాలా సింపుల్గా బయటికి వెళ్దాము అని చెప్పేసి, సరే మా అక్క వాళ్ళని తీసుకువెళ్దాము, మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్దాము అని చెప్పేసి తీసుకొచ్చాడంట. తనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదంట ఇలా ఒకటి చేస్తామని చెప్పేసి. కానీ నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి బేబీ షవర్ చేయాలి అని చెప్పేసి. ఎందుకంటే మనకి ఏ డే వెనక రాదు, ఎప్పుడుదప్పుడే. నేనైతే అలా అనుకుంటాను, ఎప్పుడుదప్పుడే చేసేయాలి అని చెప్పేసి. కేక్ కటింగ్ చేసేటప్పుడు అయితే అందరూ చాలా టెన్షన్గా ఉన్నారండి, నెక్స్ట్ బేబీ రివీల్ అని చెప్పేసి. నేను పొద్దుటి నుంచి వదిలిని అత్తయ్యని ఏడిపిస్తూ ఉన్నాను, నాకు తెలిసిపోయింది నేను రివీల్ చేస్తాను అని. వాళ్ళు చాలా ట్రై చేశారు, అందరికీ నేను సాయంత్రమే చెప్తాను అని చెప్పేసి అన్నాను. కానీ వాళ్ళైతే కన్ఫామ్గా చెప్తానని అనుకున్నారు. అందరినీ చాలా నమ్మించానండి, చెప్పేస్తున్నానని. కానీ లాస్ట్కి ప్రాంక్ అనేసరికి అందరూ షాక్ అయిపోయారు. బేబీ షవర్కి గుర్తుగా ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలని చాలా ఆలోచించానండి. యూట్యూబ్లో కొట్టాను బేబీ షవర్కి గిఫ్ట్స్ ఏమిస్తారు అని చెప్పేసి. పాప బొమ్మ ఇవ్వాలా, బాబు బొమ్మ ఇవ్వాలా, ఇద్దరివి కలిపి ఇవ్వాలా, లేకపోతే కృష్ణుడు బొమ్మ ఇవ్వాలా, అసలు ఏమి ఇవ్వాలి అని చెప్పేసి బేబీ షవర్ అన్నప్పటి నుంచి చాలా ఆలోచించానండి. కానీ ఫైనల్గా నాకు వచ్చింది ఏంటి అంటే, శ్రీమంతానికి వీళ్ళు పిక్స్ ఉంటాయి కదా, అది ఫ్రేమ్ కింద చేయించిద్దాము, ఎప్పటికీ అలా గుర్తుండిపోద్ది అని చెప్పేసి ఇలా ఫ్రేమ్ కింద చేయించాము. ఫోటో అయితే చాలా బాగుంది, వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంకా ఫైనల్గా వచ్చిన వాళ్ళందరితోటి పిక్స్ తీయించుకున్నారు. వచ్చిన వాళ్ళందరూ మేఘుని బ్లెస్ చేస్తున్నారు, నువ్వు బేబీ ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పేసి. మేమైతే అదే కోరుకుంటున్నామండి, పాప బాబా అని కాదు, ఆరోగ్యంగా పుట్టాలని చెప్పేసి. ఇక్కడ మేమందరూ కలిపి వీళ్ళతో ఫోటోషూట్ కూడా చేసేస్తున్నాము. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, isn't that spitting slow, spitting fast, I could roast, I could gas, think I'm okay at last, but I don't know if that can erase all the past and the pettiness, a reflection of the emptiness. అందరూ కూడా లాస్ట్గా గ్రూప్ డ్యాన్స్ కూడా చేసేసాము, హ్యాపీగా ఎంజాయ్ చేసాము మేమైతే. ఫుడ్ కూడా చాలా బాగుంది. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.